సార్ మనం మొక్కజొన్న సేంద్రియ ఎరువుల కింద పండించుకొని దానివల్ల కొంతవరకి ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరికైనా ఈ పోషక విలువలు తగ్గిపోవటం వల్ల ఆర్గానిక్ ప్రోటీన్ తయారు చేసి దీనివల్ల నలుగురికి మంచి జరిగే విధంగా ఈ మొక్కజొన్న అనేది వేయటం జరుగుతుంది. దీనివల్ల ఇది ఎటువంటి ఎరువులు మనం రసాయనిక ఎరువులు వేస్తున్నాం తప్ప ఇటువంటి కెమికల్‌లు తెలిపించే మందులు గట్టా మనం వాడట్లేదు. మనము మొక్కజొన్న ఏసి రాబోయే కాలంలో ఈ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ తినే మందులు, ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల జనాలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు లేకుండా మనం నేచురల్‌గా పండించే పంట ఈ మొక్కజొన్న. దీనివల్ల 10 మందికి మంచి జరగాలని చెప్పేసి మేము తీసుకొచ్చిన ఈ కెమికల్స్ అయినా, ఏ ఏ రసాయనిక ఎరువులైనా గానీ, ఒక నేచురల్ సంబంధించిందే గానీ, మనం స్వతహా ఇంగ్లీష్ మందులు వాడి పండించే పంట గాదిది. దీనివల్ల నలుగురు మంచి జరిగిదని ఆశించుతూ చేసే ఏదైనా గానీ ఫ్యూచర్‌లో ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలని చెప్పేసి, వారి కోసం ఆ ఉద్దేశంతోటి దీనిలో లాభ నష్టాలనేవి చూసుకోకుండా, మా వంతు ప్రకారం నేచురల్‌గా పండిద్దామని చేస్తున్నామనమాట ఇది. మేము పండించిన పంట గూడా మార్కెట్‌లో ఏ ధర పలుకుతుందో, ఆ ధరను మించి గూడా ఎక్కువగా ఆశించట్లేదు మేము. అదే ధరని ఆశించి మేము పండిద్దామని మేము ఈ విధంగా ఆర్గానిక్ కింద జేయాలని చెప్పేసి మేము చేస్తున్నామనమాట.